ఆ రాయి కింద ఒక కవర్ ఉందా? ఉంది. ఆ కవర్ తీసుకుని ఆ కవర్లో ఏముందో చూడు. ఏంటిది? చదువు, నీకే తెలుస్తుంది. చీలాసవ్ యమున చిరంజీవి విశ్వం. ఏంటి ఆ పెళ్లి కార్డులో మీ నాన్న పేరు లేకుండా వేరే పేరుందేంటా అని చూస్తున్నావా? నీ స్టోరీ లాంటిదేరా మీ అమ్మది కూడా. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు మీ అమ్మకి ఇది జరిగిన కథ. నా మాట నువ్వు నమ్మకపోతే ఇదే కథని మీ అమ్మనడుగు. నువ్వు ఇదంతా చెప్పగానే మొదట మీ అమ్మ ఉలిక్కి పడుతుంది. ఆ తరువాత అవును, మీ అమ్మకి ఆస్మా, గుండె జబ్బులు కూడా ఉన్నాయి కదా. తన గురించి నిజం తెలిసిపోయిందని మీ అమ్మ గుండెకి చచ్చిపోతుందిరా. రాయ్, అసలు ఎవర్రా నువ్వు? ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు? ఇప్పుడు నేను ఎవరో నీకు అనవసరం. నాకేం కావాలో అది మాత్రమే చెయ్యి. అసలు నీకేం కావాలి? నువ్వు మీ అమ్మ తెగ సంబరపడిపోతూ నీ అసలు భార్య గురించి నిజం చెప్పి హాయిగా ఉందామనుకుంటున్నారు కదా. ఆ నిజాన్ని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పకూడదు. అసలు నేను నిజం చెప్పకపోవడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? దీన్ని సాటిస్ఫాక్షన్ అంటారు. ఒకవేళ నిజం చెప్పి ఆనందంగా ఉండాలని నువ్వు ట్రై చేస్తే వెంటనే మీ అమ్మ ఘన చరిత్ర మొత్తం మీడియాకి, సోషల్ మీడియాకి, ఇలా అన్నిట్లోనూ సాక్ష్యాధారాలతో సహా నేను వదులుతాను. అసలే పరువు గల కుటుంబం కదా. ఏమవుతుందో నాకన్నా బాగా నీకే తెలుసు. అసలు నువ్వెవరు? నా గురించి నువ్వు తెలుసుకోలేవు. నువ్వు ఏదైనా తోక జాడిస్తే నేను చెప్పేవాణ్ణి కాదు, చాతల మనిషినని నీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇట్లు నీ వినాశన అభిలాషి.